దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్లోని సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ అద్భుతమైన ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న అందరి ఆర్టిస్టులకి ఐసీసీఆర్ నుంచి వెళ్ళి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ గొప్పతనం, ప్రత్యేకతను ఐసీసీఆర్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. వెరీ హ్యాపీ. ఇక్కడ అందరూ ఆర్టిస్టులు వచ్చారు. ఇవాళ వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి కలిసి మాకు ప్రమోట్ చేశారు ఈ ఏరియాని. ఫస్ట్ టైం ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాము. పెట్టినతో సహా మనం సర్టిఫికేట్స్ ఇస్తే ఇది ఒక ఇన్స్టిట్యూషనలైజ్ అవుతుంది. వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మాకి కొంచెం బాగుంటుంది. వాళ్ళకి ఇక్కడ ఒకటి ఎగ్జిబిషన్ పెట్టాము, కల్చర్ ప్రమోట్ అవుతుంది. ఇట్స్ వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ ఇస్ యాజ్ ఎ కల్చరల్ సెంటర్, ఆ హబ్ లాగా. ఇది కాకుండా ఇంకా ముందు ఎగ్జిబిషన్స్ వచ్చి ఇక్కడ పెడదామని కోరుకుంటున్నాము. అందరు తెలంగాణ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది ఇక్కడ ఆర్టిస్ట్కి. ఇది కాకుండా మాకు డాన్స్ మ్యూజిక్లో కూడా మేము ప్రోగ్రామ్ చేసుకుంటాం. 3rd ఫ్లోర్లో మాకు మల్టీపర్పస్ హాల్ ఉంది, దానిలో కూడా మేము ప్రోగ్రామ్స్ చేయడానికి అనుకుంటున్నాం. ఇది కొంచెం పాండమిక్ కొంచెం తక్కువ అయిన తర్వాత వీ విల్ హ్యావ్ ప్రోగ్రామ్స్ అక్కడికినాను. ఇలాగా ఇది కాకుండాను మాకు ఫారెన్ స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తారు ఇక్కడ. వాళ్ళకి చాలా సెంటర్గా ఉంటుంది ఈ ఏరియా. వాళ్ళకి రాకపోవడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళతో కలగడానికి కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా మేము ఇక్కడ సెంటర్లో ఇక్కడ ఆర్పీఓలో చేస్తాం. ఇదంతా కలిపి ఒక చిన్న మాకు తెలంగాణ వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్స్ చూడడానికి. సెంటర్లో ఉంది, ఆ సెంటర్ కూడా క్రియేట్ అవుతుంది. మా పని కూడా బాగా ఇంకా అందరికీ తెలుస్తుంది ఏం చేస్తున్నామో. ఐసీసీఆర్ మామూలుగా ముందు రవీంద్ర భారతిలో ఉండేది, అదొక వేరే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్షన్ అఫేర్స్ బిల్డింగ్ అక్కడైతే మాకు ఇంకో 2-3 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అంతే కలిసి ఒక రూఫ్లో మేము అన్ని ఆఫీసెస్ వచ్చేలా చూసుకున్నారు. డాక్టర్ విష్ణురెడ్డి గారు మాకు ముందు ఇప్పుడే ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళారు ప్రమోషన్ మీద, అక్కడ జాయిన్ అయ్యారు. ఆయన మలానా ఇదంతా అయింది. వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ఆల్ మై కొలీగ్స్ హియర్ అండ్ మై అదర్ ఆఫీసర్స్ వర్ విత్ మీ. ఇప్పటిదాకా ఇంటి నుంచి బయట రావడమే కష్టం అయ్యేది. ఇప్పుడే మొత్తానికి ఇంత మందిని రమణారెడ్డి గారు తీసుకొచ్చారు, అందరినీ ఇక్కడ ఎగ్జిబిట్స్ పెట్టించారు. ఇప్పుడు కూడా ఇదొక వాళ్ళకి కూడా ఈ చాలా మటుకి పెయింటింగ్స్ కోవిడ్లో ఉన్న లోపల ఉన్నప్పుడు చేసినారు, ఇవన్నీ చేశారు వీళ్ళు. అది కూడా అదొక ఎంత కష్టం ఇంట్లో ఉన్నా కూడాను దే వర్ వర్కింగ్ ఆన్ ద క్రియేటివ్ థింగ్స్. అవన్నీ వచ్చి కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇదొక అందరికీ అది ఒకటి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళకపోయినా ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, క్రియేటివిటీ తగ్గలేదు. అది వచ్చి అదొక మనకి ఇన్స్పిరేషను. అది చూసుకుంటూ మనం ఇంకా ముందు వెళ్ళాలి. ఇప్పుడు పాండమిక్ మెల్లిమెల్లిగా తగ్గాలి అని అనుకుంటున్నాం. ఇంకా పెద్ద ఎగ్జిబిషన్స్, ఇంకా మంచి ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. మీలా కూడా అందరూ ప్రమోట్ చేయాలి. ఇలాంటి వెన్యూస్ చేస్తే ఇంకా మనుషులు వస్తారు అండ్ వీ విల్ గో ఫర్దర్. కళ ఎప్పుడు 4 గోడల్లో బంధించబడేది కాదు. అది లాక్డౌన్ ఉన్నా ఎక్కడున్నా కళ అనేది ఎప్పుడు వికసిస్తూనే ఉంటుంది. ఈ లాక్డౌన్ కాలంలో చాలామంది కళాకారులకి ఒక రకంగా సర్వైవింగ్కి ఇబ్బంది కలిగినప్పటికీ వాళ్ళ క్రియేటివిటీ ఎక్కడ కూడా తగ్గలేదు. చాలా పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ అంటే ముఖ్యంగా నేను ఇక్కడ చాలా గర్వించదగ్గటువంటి విషయం, ముఖ్యంగా ఐసీసీఆర్ వాళ్ళని థ్యాంక్స్ చెప్పాలి. హైదరాబాదు విస్తృతంగా నలుదిశల్లా డెవలప్ అవుతున్నటువంటి ఈ క్రమంలో ఎప్పుడు ఒక వెలితి అనిపించేది నాకు. సికింద్రాబాద్లో ఎక్కడ కూడా గ్యాలరీలు లేవు. మాదాపూరు, హైటెక్ సిటీ, హైదరాబాదు ఈ ప్రాంతంలో ఉన్నాయి చాలా విస్తృతమైన గ్యాలరీస్. కానీ సికింద్రాబాద్లో వెలిసినటువంటి మొట్టమొదటి ఆర్ట్ గ్యాలరీ ఈ ఐసీసీఆర్లో ఉన్నటువంటి ఫోయర్ ఆర్ట్ గ్యాలరీ. నిజంగా ఈ సికింద్రాబాద్ ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ ఒక మంచి ఎగ్జిబిషన్ కూడా ఈ ప్రాంతం వాళ్ళు చూడడానికి ఒక గొప్ప అవకాశం. అండ్ ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఈ ఐసీసీఆర్ ఎప్పుడు మన సంస్కృతిని ప్రపంచానికి చాటేటువంటి సంస్థ. ఇలాంటి సంస్థలో ఆర్టిస్టులు ఎగ్జిబిట్ చేయడం అనేది చాలా గర్వించదగ్గటువంటిది. ప్రస్తుతం ఇక్కడ ఎగ్జిబిట్ చేసినటువంటి 25 మంది కళాకారుల్లో చాలామంది యువ కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంచి నైపుణ్యతతోటి అద్భుతంగా వాళ్ళ కళని ప్రదర్శించి ఇక్కడి నుంచి మన సంస్కృతిని, మన కళని, మన హైదరాబాద్ కల్చర్ని ప్రపంచానికి చాటాలని నేను కోరుకుంటున్నా. My name is Vikram Singh from MEA Branch Secretariat. Thank you for inviting us to the exhibition Rausab. And I would like to place on record that Director ICCR is doing a great job here culturally and also promoting the creativity of the artists here in Hyderabad.
and some of the programs that he has done are just marvelous, especially the painting here, where so many artists have come together and displayed their paintings. And the paintings that here displayed here are really good, and they bring out the creativity of the artists. And I find that the artist will go a long way and do really good. ICCR has, during the lockdown also, ICCR has been doing a lot of online functions also, online shows also. And as soon as the Unlock 5 has come about, and the government has opened up the what we call the theaters and all with 50% presence. Some of the programs that ICCR has done are really good, and lockdown has not prevented people from coming. But of course, the attendance will grow as time goes by. My name is Mukesh Kaushik. I am Protector of Immigrants, looking after Telangana and Andhra Pradesh. It's a very enriching experience to be here, and I thank Director ICCR and President of our society that they have organized this very unique kind of exhibition during the times of Corona. So they have basically brought out the artist and the art, which was basically indoors, and they have basically artists need expression. And ICCR basically provided them a platform to express themselves. And the kind of art which have been displayed here, it's a very eye-opening kind of thing, and it's a first time that we have experienced art as well as artists and what is their thinking. So what I say, that their work is of rare kind, art and artists, but the main thing is bringing them from their art room to the public, and the great kind of work ICCR is doing and President Art Society is doing. I think it's an exemplary work, and they should continue doing. And whatever support is required, I think we should provide. And this inauguration of this RPO building, it has provided a very golden opportunity. And I think this is the kind of use we should put this kind of space, because this space was open and lying vacant, but the art, it has made it come alive. So thank you so much, and కంటిన్యూ కీప్ డూయింగ్ ద వర్క్, గుడ్ వర్క్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత. అంటే చాలా రోజులు ఇంట్లో కూర్చొని మెంటల్లీ డిస్టర్బ్గా ఉన్న పరిస్థితుల నుంచి ఒక హ్యాపీ మూడ్కు రావడానికి ఛాన్సెస్ వచ్చింది. ఈ హ్యాపీ మూడ్లో ఏంటంటే చాలామంది విజిటర్స్ వచ్చి చూడడము, వాళ్ళు ఎంకరేజ్ చేయడము, దాంతోపాటు ఇప్పుడు రమణారెడ్డి కూడా చొరవ తీసుకొని ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం వల్ల, ప్లస్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద కల్చరల్ అండ్ రిలేషన్షిప్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఐసీసీఆర్లో ఎగ్జిబిషన్స్ పెట్టండి, మేము లైక్ వాళ్ళకు కూడా మంచి ఒక సపోర్ట్ వల్ల మేము ఒక మంచి కార్యక్రమాన్ని చేయగలిగామని హ్యాపీగా ఉంది మాకు. దాంతోపాటు మాకు ఈ సర్టిఫికెట్స్ ప్లస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో దీంతో మాకు కూడా ఒక రికగ్నైజేషన్ అనేది వస్తుంది ఆర్ట్లో, కల్చర్లో. సో దాంతోపాటు చాలామందికి యంగ్ జనరేషన్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడంతో హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లైక్ అంటే ఇంట్లో కూర్చొని మెంటల్లీ డిస్టర్బ్గా ఉన్న సిచ్యువేషన్స్, చాలామంది భయ ఆందోళన కోరిన పరిస్థితుల్లో కరోనా టైంలో ఒక అంటే రిలీఫ్ అనమాట. ఒక మంచి ఒక చిన్న చీకటి గదిలో ఒక చిన్న వెలుతురు వస్తే ఎంతైతే హ్యాపీగా ఉంటుందో, అలాగే ఇప్పుడు ఒక చిన్న సోర్స్ వల్ల మనం మళ్ళీ మా ఇటుకు వచ్చి మళ్ళీ ఆర్ట్ కల్చర్లో ఉండి ఇంతమందితో ఇంటరాక్ట్ కావడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నేను రఘు ఆకుల ఆర్టిస్టు. లాక్డౌన్ పీరియడ్లో మాకు చాలా టైం దొరికింది వర్క్ చేసుకోనికి. ఎన్నో వర్క్స్ చేసాము. ఈ ఎగ్జిబిట్ ఎప్పుడు చేస్తామా అని ఎంతో ఆలోచించుకుంటూ ఇంట్లో కూర్చునే వాళ్ళం అనమాట. అనుకోకుండా ఒకటి ఆపర్చునిటీ వాళ్ళు ఈ ICMR హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ రమణారెడ్డి గారి ఆపర్చునిటీ మాకు ఇచ్చాడు. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము కూర్చొని ఎన్నో వర్క్స్ చేసాము, ఎప్పుడు డిస్ప్లే చేస్తామో అని ఎదురు చూస్తున్న రోజు మాకు ఆనందంగా డిస్ప్లే చేసుకోనికి ఒక ఆపర్చునిటీ దొరికింది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్స్ టు ద హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, ICMR అండ్ రమణారెడ్డి గారు. ఇవాళ సర్టిఫికేట్ కూడా ఒక పెద్ద ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మాకు ఒకటి గుర్తింపు జరిగింది. ఈ సర్టిఫికేట్ తీసుకోవడంతో మాకు ఒక గుర్తింపు, అంటే లాక్డౌన్ తర్వాత ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ చేసామని చెప్పుకొని గర్వంగా ఫీల్ కానీ ఒక సర్టిఫికేట్ ఇంట్లో చూస్తూ ఉంటే వి ఫీల్ ప్రౌడ్. అంటే మెమెంటోస్, సర్టిఫికేట్స్ ఇవన్నీ చాలా మనీ కాదు, సర్టిఫికేట్ మెమెంటోస్ గుర్తింపు రావడమే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది నా పేరు మారేడు రాము అండి, ఆర్టిస్ట్, హైదరాబాద్. రమణారెడ్డి సారు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి ICC ఆర్ట్ గ్యాలరీ తరపున షో పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు మాకు పార్టిసిపేట్ చేసినందుకు సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు.
దానికి కూడా హ్యాపీగా ఉంది. మేము చేసిన వర్క్ ఏంటంటే నేచర్ ఎక్కువ, మనం మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు నేచర్ ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాం కదా. సో నేచర్ ట్రీ ఆఫ్ లైఫ్ అని చేశాను నేను. ఇది ఫస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ రమణారెడ్డి సార్ గారు చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్లో, మొత్తం నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైము. సో ఇదేంటంటే ఆర్టిస్టులకి ఆఫ్టర్ లాక్డౌన్ ఇది చాలా హ్యాపీగా ఉంది. అందరు ఆర్టిస్టులకి ప్రోత్సాహం, యంగ్ ఆర్టిస్టులకి మెయిన్. సర్టిఫికెట్స్ అంటే పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళ గుర్తింపుగా, ఆర్టిస్ట్కి ఏదైనా గుర్తింపు ఇవ్వాలి కదా. ఇప్పుడు పెయింటింగ్లు అంటే సేల్ అనేది తక్కువ. సో ఆ టైంలో మాకు సర్టిఫికెట్ అనేది ఒక రికగ్నైజేషన్గా ఉంటుంది. నా పేరు అభిరాము బైరో. నేను లాక్డౌన్ కన్నా ముందు పెయింటింగ్స్ చేశాను. ఫస్ట్ షో ఇప్పుడు అటెండ్ అయ్యాను నేను. దాని తర్వాత మాకు ఇక్కడ సర్టిఫికేట్ లభించింది. హైదరాబాద్ సొసైటీ వాళ్ళు ఇప్పుడు చేసే ఫస్ట్ షో ఇది. దాని తర్వాత ఇప్పుడు ఐసీసీఆర్ గ్యాలరీ ఇప్పుడు కొత్తగా షిఫ్ట్ అయింది ఇక్కడ వచ్చాక ఇప్పుడు చేసిన మొదటి షో ఇది. హైదరాబాద్ సొసైటీ నుంచి, ఆర్ట్ సొసైటీ నుంచి ఇప్పుడు చేసే ఫస్ట్ షో ఇది. మాకు ఇక్కడ సర్టిఫికేట్ లభించింది. చాలా బాగుంది. ఇక్కడ రమణారెడ్డి సార్ ఎప్పటి నుంచో పరిచయం మాకు. మేము కాలేజ్ డేస్ నుంచి ఉన్నప్పటి నుంచి మాకు షోస్కి ఎంకరేజ్మెంట్ చేశారు బాగా. దాని తర్వాత ఇప్పుడు లాక్డౌన్ కన్నా తర్వాత మంచి షో వచ్చి మాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. మేము లాక్డౌన్ తర్వాత మేము మార్చిలో ఎగ్జిబిషన్స్ అవుతాయేమో అనుకున్నా, కానీ ఇప్పుడు మాకు అంతకన్నా ముందే అవకాశం దొరికింది. చాలా హ్యాపీగా ఉన్నాం. వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ బికాజ్ మాకు ఐసీసీఆర్ నుండి అండ్ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుండి సర్టిఫికెట్స్ రావడం ఇట్స్ అన్ ఆనర్. అండ్ ఆల్సో టుడే నాకు ఇవాళ ఆనందంగా ఎందుకుందంటే నా టీచర్స్ నాతో వాళ్ళ స్టూడెంట్ని ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు డిస్ప్లే మై వర్క్ వాళ్ళతో పాటు చేయడం. ఇట్స్ రియల్లీ అ నైస్ ఫీలింగ్ అండ్ ఐ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఐ విల్ లుక్ ఫార్వర్డ్ దట్ నేను ఇంకా మంచి ఆర్ట్ చేస్తాను అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇట్స్ నైస్ బికాజ్ ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఏం అర్థం కాకుండా అయిపోయింది. బట్ ఇలా ఒక ఇంటరాక్షన్ సెషన్ లాగా కూడా ఉంది మాకు. సో ఇట్స్ నైస్ టు బీ హియర్. నేను అన్నారపు నరేందర్. ఇక్కడ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఇక్కడ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగింది. చాలామంది యువ కళాకారులు కూడా వచ్చారు, సీనియర్లు కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో రమణారెడ్డి కూడా యాక్టివిటీస్ చేస్తారు బాగానే. అందరికీ కొంతమందికి మంచి అవకాశం ఇచ్చారు. అంటే ఈ కరోనాకు భయపడని అవసరం లేదు. ఇక మనం పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టుకుందాం, మనం దేనికి భయపడద్దు. ఆర్టిస్ట్ అన్నప్పుడు ముందుకు రావాలి, ఎగ్జిబిషన్ పెట్టాలి. అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు, నేను కూడా పెట్టుకున్నాను. నాకు చాలా సంతోషం కలిగింది. నా పెయింటింగ్స్ కూడా చాలామంది చూశారు, ప్రోత్సాహం దొరికింది. ఒకరిద్దరు కూడా అడిగారు, ఇది మీ పెయింటింగ్స్ సేల్ చేస్తారా అని కూడా అడిగారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాగా అందరు యువ కళాకారులకు కూడా ఇలాంటి ప్రోత్సాహం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను.